అసలు కుంభమేళాని ఎందుకు జరుపుకుంటారు? పురాణాల ప్రకారం ఇంద్రుడు చేసిన తప్పు వల్ల ఒక ముని అతనికి శాపం ఇచ్చింటాడు. మీరు దేవతలందరూ మీ శక్తులను కోల్పోతారు అని చెప్తారు. అలా జరిగినప్పుడు దేవతలందరూ వారి శక్తులను కోల్పోయి రాక్షసుల చేతిలో ఓడిపోయి వారి రాజ్యాలను కోల్పోతూ ఉంటారు. అలా కోల్పోతున్నప్పుడు దేవతలందరూ వెళ్ళి మహావిష్ణువును ప్రార్థిస్తారు. అలా ప్రార్థించినప్పుడు మహావిష్ణువు మీరు క్షీరసాగరాన్ని చిలికితే అమృతం వస్తుంది, ఆ అమృతం ద్వారా మీరు మళ్ళీ మీ శక్తులను తిరిగి పొందొచ్చు అని చెప్తారు. అలా అమృతం చిలకడానికి దేవతలు మాత్రమే సరిపోరు. అందుకు దేవతలు రాక్షసుల సహాయం తీసుకొని ఆ క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెడతారు. అలా మొదలు పెట్టినప్పుడు చాలాసార్లు చిలికిన తర్వాత అమృతం వస్తుంది. అమృతం వచ్చిన తర్వాత దేవతలు అలాగే రాక్షసులు అమృతం కోసం గొడవ పడుతూ ఉంటారు. అలా గొడవ పడుతున్నప్పుడు 4 చుక్కల అమృతం భూమి మీద పడుతుంది. ఆ ప్లేసెస్ ఏవంటే ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. అందుకు అప్పటి నుండి కుంభమేళా అనేది జరుపుకోవడం మొదలు పెట్టారు. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ కొట్టండి.